హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అకౌంట్స్ సబ్జెక్ట్ నుంచి అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాను. అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ని సింగిల్ ఎంట్రీ అని కూడా అంటారు. సో ఇప్పుడు నేను అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే ఏంటో చెప్తాను. అకౌంట్స్ మీన్స్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. సో అకౌంట్స్ మీన్స్ ట్రేడింగ్ అకౌంట్ ఏమేమి ప్రిపేర్ చేస్తామంటే ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్ అండ్ అలాగే ఫైనల్ అకౌంట్స్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి. సో ఈ 3 మనం ప్రిపేర్ చేస్తాం. సో ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే ఏంటంటే జనరల్ ఎంట్రీస్ అనేవి ఉండవు. సో అండ్ అలాగే అక్రూవల్ కాన్సెప్ట్ ఉండదు, అలాగే నాన్ మానిటరీ. సో ఇవేమీ ఉండదు. సో కంప్లీట్ రికార్డ్స్ అంటే కంప్లీట్ అంటే డబల్ ఎంట్రీ ఉండిద్ది. డబల్ ఎంట్రీ ఫర్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి డబల్ ఎంట్రీ అనేది ఉండిద్ది. అండ్ అలాగే ఈ డబల్ ఎంట్రీ అనేది కూడా షుడ్ బి విత్ అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్ కాన్సెప్ట్లో ఉండిద్ది. సో అక్రూవల్ కాన్సెప్ట్ అంటే అక్రూవల్ మీన్స్ ఇన్కమ్స్ ఎర్న్ అయినా అండ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినా నోట్ చేస్తాము. సో ఇన్కమ్స్ ఎర్న్డ్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినా మనం నోట్ చేస్తాం. అండ్ ఫర్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇంక్లూడింగ్ నాన్ మానిటరీ ఐటమ్స్. సో కంప్లీట్ రికార్డ్స్ అంటే డబల్ ఎంట్రీ ఉండిద్ది అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి, ఈవెన్ అక్రూవల్ కాన్సెప్ట్. సో డబల్ ఎంట్రీ అక్రూవల్ వాటికి కూడా ఉండిద్ది, అలాగే నాన్ మానిటరీ ఐటమ్స్ కూడా ఫర్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అండ్ రికార్డ్స్ మీన్స్ ఫినాన్షియల్ డేటా ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో మనకు అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి మనం అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద ఇన్కంప్లీట్ రికార్డ్స్ వీ షుడ్ అప్లై రిక్వైర్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ద ఎంటైర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో అకౌంట్స్ అనేది ఎండ్ అవుతుంది ఎప్పుడు? ట్రేడింగ్, పిఎన్ఎల్, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత. సో ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ట్రేడింగ్ అకౌంట్, సో ట్రేడింగ్ అకౌంట్ని కంప్లీట్ చేయడం కోసం ముందుగా ఓపెనింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్లో ఇవ్వనైనా ఇవ్వచ్చు, లేకపోతే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ నుంచి మనం ఓపెనింగ్ స్టాక్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ డాష్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో డాష్ పర్చేజెస్. ఏ పర్చేజెస్? నెట్ పర్చేజెస్ మీన్స్ పర్చేజెస్లో నుంచి పర్చేజ్ రిటర్న్స్ని లెస్ చేయాలి, అలాగే డ్రాయింగ్స్ని లెస్ చేయాలి, అలాగే ఏవైనా శాంపిల్స్ ఉంటే సో ఇవన్నీ లెస్ చేసిన తర్వాత వచ్చిన పర్చేజెస్ని తీసుకోవాలి. అలాగే క్లోజింగ్ స్టాక్ కూడా ఇవ్వకపోతే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సేల్స్లో నుంచి గ్రాస్ ప్రాఫిట్ తీసేస్తే మనకి క్లోజింగ్ స్టాక్ వచ్చింది. సో ఓపెనింగ్ స్టాక్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాగే పర్చేజెస్ చూద్దాం. సో పర్చేజెస్ కూడా గివెన్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే పర్చేజెస్ గురించి తీసుకుంటాం డైరెక్ట్గా, లేదా క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్రెడిటార్స్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్, లేకుంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా ఇందాక చూసాం కదా. సో ఈ ఫార్ములాలో నుంచి మనం పర్చేజెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంకా లాస్ట్ మనం బై ప్రిపేరింగ్ బిల్స్ పేయబుల్ అకౌంట్ ఆర్ క్రెడిటార్స్ అకౌంట్ని ప్రిపేర్ చేసి అండ్ క్యాష్ ఇన్ఫర్మేషన్ ఫర్ క్యాష్ పర్చేజెస్. సో ఈ 3 వేస్లో మనం పర్చేజెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం.
అండ్ అలాగే సేల్స్ కూడా గివెన్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డెటార్స్. అండ్ లేకుంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి సేల్స్ ఎలా వస్తాయంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి ప్రాఫిట్ని యాడ్ చేస్తే మనకి సేల్స్ ఫిగర్ వచ్చింది. అండ్ లేకుంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఆర్ డెటార్స్ అకౌంట్ని ప్రిపేర్ చేసి మనం సేల్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్ చూసాం. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ కూడా గివెన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకుంటాం, లేకుంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా వచ్చేసి సో క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చేస్తే మన క్లోజింగ్ స్టాక్ వాల్యూ వచ్చింది. సో ఓపెనింగ్ స్టాక్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఇన్ఫర్మేషన్లో ఇస్తే తీసుకుంటాం, లేకుంటే బై యూజింగ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములాని యూజ్ చేసి మనం ఓపెనింగ్ స్టాక్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే పర్చేజెస్ కూడా సో పర్చేజెస్ వచ్చి గివెన్ ఇన్ఫర్మేషన్ లేదా క్లోజింగ్ ఆఫ్ క్రెడిటార్స్ నుంచి పర్చేజెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం, లేకుంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, లేకుంటే బిల్స్ పేయబుల్ ఆర్ క్రెడిటార్స్ అకౌంట్ని ప్రిపేర్ చేసి మనం పర్చేజెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సేల్స్ కూడా సేమ్ గివెన్ ఇన్ఫర్మేషన్ లేదా క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డెటార్స్ లేకుంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సేల్స్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్ని యాడ్ చేస్తే మనకి సేల్స్ ఫిగర్ వచ్చింది, లేదంటే బిల్స్ రిసీవబుల్ ఆర్ డెటార్స్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తే మనకి సేల్స్ ఫిగర్ వచ్చింది. సో నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ గివెన్ ఇన్ఫర్మేషన్ లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ నుంచి మనం క్లోజింగ్ స్టాక్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఎలా అంటే క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు పర్చేజెస్లో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఓపెనింగ్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనం అడ్జస్ట్ చేస్తే మనకి క్లోజింగ్ స్టాక్ ఫిగర్ వచ్చింది. సో మనం ట్రేడింగ్ అకౌంట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. నెక్స్ట్ పిఎన్ఎల్ అకౌంట్ చూద్దాం. కంప్లీట్ పిఎన్ఎల్ అకౌంట్. సో అక్రూవల్ కాన్సెప్ట్ని అప్లై చేసి మనం ఎక్స్పెన్సెస్ని ఇంకర్ అయినవి అలాగే ఇన్కమ్స్ ఎర్న్ అయినవి అసర్టైన్ చేయాలి. సో అక్రూవల్ కాన్సెప్ట్ని అప్లై చేసి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అక్రూడ్ సో మనం అసర్టైన్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఒక వేలో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్కి మనం అకౌంటింగ్ చేయాలి. నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి ఏవేవి ఉంటాయి, డిప్రిషియేషన్ కానీ డిస్కౌంట్స్ కానీ ఇలాంటివికి మనము అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో ఈ 2 వేస్లో మనం పిఎన్ఎల్ అకౌంట్ని కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ని ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. అసెట్స్కి అండ్ లయబిలిటీస్కి రిలవెంట్ లెడ్జర్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసి మనం బ్యాలెన్స్ షీట్ని కంప్లీట్ చేయాలి. సో టోటల్గా ట్రేడింగ్, పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్ని కంప్లీట్ చేయడమే ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో అకౌంటింగ్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, బాయ్.